నాకు సెవెంత్ క్లాస్‌లో ఒకసారి, 10థ్ క్లాస్‌లో ఒకసారి సైకిల్ మీద నుంచి పడినప్పుడు యాక్సిడెంట్ అయింది. చెయ్యి ఇరగడం దానికి అప్పుడు మా నాన్న వచ్చే జీతంలో హాస్పిటల్‌కి రూ. 1000 ఖర్చు పెట్టి కట్టేయించి చేయించాలంటే రూ. 1000 అంటే ఒక నెల జీతం మీదన ఇంకో 200 ఎక్కువ. ఆ జీతంలో అంటే అడ్వాన్స్ తీసుకుని షాప్‌లో నెలకి రూ. 50 చొప్పున కటింగ్ పెట్టుకుని, ఆ రూ. 50కి తగ్గట్టుగా షాప్‌కెళ్ళేటప్పుడు బస్సులో వెళ్ళడం మానేసేసి, నడుచుకుంటూ వెళ్ళడమో, లేపోతే వచ్చేటప్పుడు నడుచుకుంటూ రావడమో చేసుకొస్తే ఆయన కట్టగలిగారు. దాదాపు ఏడాదిన్నర కడితే గాని అది తీరలేదు. అంటే ఒక సాధారణ పేద మధ్య తరగతి జీవితాలలో డబ్బు, ఆరోగ్యానికి ముడిపడి ఉన్న అంశం. రాజశేఖర రెడ్డిని ఆ విషయంలో దేవుడనాలి. ఎందుకంటే వైట్ రేషన్ కార్డ్ పట్టుకునెళ్తే కార్పొరేట్ హాస్పిటల్‌లో ఏ ట్రీట్‌మెంట్ అయినా గుండె ట్రీట్‌మెంటా, క్యాన్సరా, కిడ్నీలా ఏదైనా సరే జరిగింది. పైగా ఆ పేషెంట్‌తో పాటు పేషెంట్ కుటుంబంలో ఒకళ్ళకి భోజనం ఉచితం. అలాగే ఉండటానికి ఒక బెడ్ అక్కడ ఏర్పాటు. ఇలాంటిది. దాన్ని జగన్మోహన్ రెడ్డి ఇంకొక లెవెల్‌కి తీసుకెళ్ళాడు. ఆ టైంలో ఆ తర్వాత డిశ్చార్జ్ అయ్యాక కొన్ని రోజుల పాటు పని చేయడానికి వెళ్ళకూడదు కాబట్టి, ఆ టైంలో అవసరమైనటువంటి డబ్బులు ఇవ్వడం అనేటటువంటి ఇంకొక సంప్రదాయానికి శ్రీకారం చుట్టాడు. చేతనైతే మనం ఒక పేదవాడికి వైద్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆరోగ్యశ్రీ ఆస్పత్రుల్ని ఇప్పుడు నిర్వీర్యం చేసి, ఇదివరకటి రోజుల్లో డబ్బులు లేట్ చేస్తే నిర్వీర్యం అన్నోళ్ళు ఇప్పుడు అదివ్వకుండా కేవలం అదేది ముఖ్యమంత్రి సహాయ నిధి మాత్రమే. అది కూడా ఏ కార్పొరేటర్‌నో, కౌన్సిలర్‌నో పట్టుకొని ఎమ్మెల్యే దగ్గరికెళ్ళి ఎమ్మెల్యే ద్వారా లెటర్ రాయించుకొని, ఆ ఎమ్మెల్యే మనుషులు ఎళ్లి చంద్రబాబు గారి దగ్గర సంతకం పెట్టించుకుంటేనే దిక్కు. ఏమిటి ఈ బానిసత్వం? ఏమిటి ఈ అడుక్కునే కర్మ? హక్కుగా వచ్చినటువంటి ఒక అవకాశాన్ని తీసేశారు. ఇప్పుడు మళ్ళీ సంజీవని అనే పేరుతో కొత్త పథకాన్ని కర్ణాటకలో ఫెయిల్ అయిన పథకాన్ని ఆంధ్రాలో పెడుతున్నారు అన్నటువంటి పాయింట్‌ని సాక్షి హైలైట్ చేసింది. అది పక్కన పెడితే ఇక్కడ బేసిక్‌గా ఒకటే పేదవాడి విద్య ఇప్పుడు ఫీజు రియంబర్స్‌మెంట్‌తో దూరం చేశాం. అలాగే పేదవాడి వైద్యం కూడా దూరం అయితే వాళ్ళ జీవితాల నాశనానికి మనం కారణమవుతాం. ఇప్పటికే తాగబోయిస్తున్నాం. బెల్ట్ షాపుల పేరుతో అట్లాగే దాని పేరేంటది పర్మిట్ రూముల పేరుతో చివరికి బీచుల్లో తాగిస్తాం, ఎయిర్‌పోర్ట్‌లో తాగిస్తాం అనే స్టేజ్‌కొచ్చాం. ప్లస్ ఇలాంటిది కరెక్టేనా అనేది ఆత్మవిమర్శ చేసుకోవాల్సింది.